నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాజేష్ ఉకాల, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ టీఎక్స్ హాస్పిటల్స్, బంజారా హిల్స్. ఈరోజు మన టాపిక్ రొటీన్గా చూస్తున్న డయాబెటీస్ని ఎలా కంట్రోల్లో ఉంచుకోవచ్చు, డయాబెటీస్ రాకుండా ఏం చేయొచ్చు. సో చాలా మందికి అర్థం కావాల్సింది ఏంటంటే, సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ మన దినచర్యలు ప్రాపర్గా చేసుకుంటే ఈ డయాబెటీస్ని ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు, నివారించుకోవచ్చు. సో ఈ హెల్తీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేయడం అనేది ఇక్కడ ముఖ్యమైన రహస్యం. అయితే ఈ హెల్తీ లైఫ్ స్టైల్ని చాలా మటుకు ఈ న్యూయర్ జనరేషన్ అనేది మర్చిపోతూ వస్తున్నారు. ఇక్కడ హెల్తీ లైఫ్ స్టైల్ అంటే ఏం లేదండి, టైం ప్రకారం పడుకోవడం, టైం ప్రకారం తినడం, టైం ప్రకారం ఎక్సర్సైజ్ చేయడం. దీనికి డయాబెటీస్కి డైరెక్ట్ ముడిపడి ఉంది. ఫర్ ద సింపుల్ ఫ్యాక్ట్, సరిగ్గా నిద్రపోలేని వాళ్ళల్లో ఈ హంగర్ హార్మోన్స్ ఉంటాయి, రెండు, గెర్లిన్ అండ్ లెప్టిన్, ఈ రెండు డిస్టర్బ్ అయిపోతాయి. అందరికీ తెలిసిన విషయం, ఎప్పుడైతే మనకి నిద్ర సరిగ్గా ఉండదో స్ట్రెస్ అనేది పెరుగుద్ది. ఈ స్ట్రెస్ కారణంగా హ్యాపీ హార్మోన్స్కి, స్ట్రెస్ హార్మోన్స్కి బ్యాలెన్స్ పోతుంది. ఇలా హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పినప్పుడు ఎఫెక్టివ్గా మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇన్సులిన్ అనేది హార్మోన్, గ్లూకోగాన్ అనేది హార్మోన్, కార్టిజాల్ అనేది హార్మోన్. వీటిల్లో కూడా డిస్రప్షన్ అని వస్తుంది. మనందరికీ తెలిసిన విషయమే. ఇన్సులిన్ ద్వారానే షుగర్ అనేది రెగ్యులేట్ అవుతుంది. స్ట్రెస్ అనేది కార్టిజాల్కి సంబంధించింది కాబట్టి ఈ రెండు లెవెల్స్ మారినప్పుడు డయాబెటిక్ కంట్రోల్ అదుపు తప్పేదానికి ఛాన్స్ ఉంది. సో ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే, నిద్ర సమంగా పోవడం, ఆ సమంగా పోవడం కూడా 7 to 8 hours వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ పడుకోవడం అనేది ముఖ్యం. ఇది ఫోకస్లో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత డయాబెటీస్కి ముఖ్య కారణం ఏంటంటే ఊబకాయం. సో ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఇన్ ద బాడీ మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్కి దారితీస్తుంది. క్రానిక్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అనేది బాడీలో జరుగుద్ది. ఆ కారణంగా డయాబెటీస్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో అది ఉద్దేశించి మనం మాట్లాడుతున్నప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, యాక్టివిటీని అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. దీన్ని రెండు విధాలా గమనించాలి. ఒకటి, ఉదయాన్నే లేచినప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ బాడీ ఫిజికల్ యాక్టివిటీ, కార్డియోవాస్కులర్ యాక్టివిటీ, మెడిటేషన్, మజిల్ డెవలప్మెంట్ ఓరియంటేషన్, ఇలాంటివి మనం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కనీసం 30 నిమిషాలు ఒక రోజులో కేటాయించాల్సిన అవసరం. అదేవిధంగా మనం ఇంకో విధంగా చేయాల్సిన యాక్టివిటీ ఏంటంటే, మన దినచర్యలు చేస్తున్నప్పుడు డే యాక్టివిటీ మొత్తం మనం కౌంట్ చేసుకోవాలి. కనీసం అరౌండ్ 8000 స్టెప్స్ మనం నడిస్తే డయాబెటీస్ని అదుపులో ఉంచుకోవచ్చు, క్యాలరీ బర్నింగ్ కెపాసిటీని ఇంప్రవైజ్ చేసుకోవచ్చు. అలాగే మనం తినే డైట్, ఈ డైట్లో ఎక్కువ శాతం డయాబెటీస్ నివారించే డైట్ ఏంటంటే హై ఫైబర్ కంటెంట్ డైట్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ డైట్, హై ప్రోటీన్ డైట్. ఇలాంటి డైట్స్ తీసుకుంటే మనం ఈజీగా డయాబెటీస్ని అధిగమించుకోవచ్చు. అది కూడా ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లో ఇలాంటి డైట్ తీసుకున్నందువల్ల చాలా మటుకు బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉన్నాయని శాస్త్రపరంగా గమనించారు. వీటిలో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే, ఎప్పుడైతే హై ఫైబర్, హై ప్రోటీన్ డైట్ తీసుకుంటున్నామో వెంటనే జరిగే అంశం ఏంటంటే, జీర్ణాశయం ఎప్పుడు కూడా ఫుల్గా అనిపిస్తుంది, ఆకలి వేయదు. ఎప్పుడైతే ఆకలి వేయదో మనం తీసుకునే క్యాలరీ అమౌంట్ అనేది తగ్గిపోతుంటుంది. కాబట్టి ఇదే చాలా ఇంపార్టెంట్ ఇన్ ద క్యాలరీ బ్యాలెన్స్ మెకానిజం ఆఫ్ డయాబెటీస్ మేనేజ్మెంట్. సో దాంతోపాటు మనం గ్రహించాల్సింది ఏంటంటే, టైం ప్రకారం ఫుడ్ తీసుకోవడం. మార్నింగ్ 7 to 8 మధ్యన బ్రేక్ఫాస్ట్, 1 o'clock అరౌండ్ లంచ్, అండ్ లైట్ డిన్నర్ బై 7 and 8 మధ్యన. ఇలాంటివి చేస్తే మనకి డెఫినెట్గా షుగర్ లెవెల్స్ పెరగకుండా బాడీ హెల్తీగా ఉండేదానికి ఆస్కారం ఉంది. ఇంకొక ఆస్పెక్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ షుగర్ ఏంటంటే వాటర్ కంటెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. బాడీలో జరిగే ప్రతి జీవక్రియలు, కణానికి సంబంధించిన యాక్టివిటీస్ మొత్తం కూడా సర్క్యులేషన్ ద్వారా, అంటే టాక్సిన్స్ కానివ్వండి, హెల్దీ ఎనర్జీ కానివ్వండి, ఇవన్నీ మెయింటైన్ చేయడానికి ప్రాపర్ సర్క్యులేషన్ అనేది ఉండాలి. వాటర్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ సర్క్యులేషన్. టాక్సిన్స్ని బయటకు వేసేయడంలో కానివ్వండి, జీవక్రియలు ప్రాపర్గా జరిగే విషయంలో కానివ్వండి, వాటర్ సమంగా ఉండడం అనేది మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే వాటర్ సమంగా ఉంటుందో ఈ హార్మోన్స్ అన్నీ కూడా రెగ్యులేటరీ కెపాసిటీ బెటర్గా ఉంటుందని కూడా మనం గమనించాలి. అలా చేసిన దానివల్ల మనకి డయాబెటీస్ని న్యాచురల్గా నివారించే చర్యలు మనం మెయింటైన్ చేసుకోవచ్చు. అలాగే ముఖ్యంగా మనం గమనించాల్సింది ఈ వాటర్ తీసుకునే పద్ధతి ఎలా ఉండాలి. ఐడియల్గా తీసుకోవాల్సిన వాటరు lukewarm
ఆర్ లైట్లీ వామ్ వాటర్, వేడి చేసుకున్న నీళ్లు, చల్లార్చిన నీళ్లు తాగడం ఇంపార్టెంట్. కోల్డ్ వాటర్ అంత మంచిది కాదు హెల్త్ పరంగా, జీర్ణాశయానికి సంబంధించిన పరంగా కూడా. సో ఆ వాటర్ ఇంటేక్ అనేది గంటకు ఒక గ్లాసు వాటర్ అరౌండ్ 200 to 250 ml తీసుకుంటే ఇట్ ఈస్ రౌండ్ అబౌట్ 3.5 లీటర్స్ నుంచి 4 లీటర్స్ మన డైలీ రిక్వైర్మెంట్కి సరిపోయే అమౌంట్ అది. ఆ విధంగా చేసిన దానివల్ల వెయిట్ రెగ్యులేషనే కాకుండా డయాబెటిక్ రెగ్యులేషన్ కూడా జరుగుద్ది. ఈ విధంగా న్యాచురల్గా మనం డయాబెటీస్ని అవాయిడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ చేస్తూ రెగ్యులర్గా మనము షుగర్ టెస్ట్ చేసుకోవడం ముఖ్యం. ఇక్కడ షుగర్ టెస్ట్ చేసుకునే వాళ్ళలో రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది గమనించాలి. ఒకటి జెనెటిక్ పరంగా వస్తుందా, రెండోది ఊబకాయం ఉందా, మూడోది ఇన్యాక్టివిటీ ఉందా, మానసిక ఒత్తిళ్ళు ఉన్నాయా, నిద్ర లోపాలు ఉన్నాయా, ఇలాంటివి ఉన్నప్పుడు ఇది హై రిస్క్ ఫర్ డయాబెటీస్ అని గ్రహించాలి. ఫ్రీక్వెంట్ స్క్రీనింగ్ అనేది ఉన్న సమస్య వల్ల మనం చేసుకోవడం అనేది ముఖ్యం. రికమెండేషన్ ప్రకారం చూస్తే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ప్రతి 3 నెలలకు ఒకసారి చేసుకోవడం ముఖ్యం. అది కూడా బార్డర్ లైన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు. ఎవరైతే హెల్తీ ఇండివిజువల్స్ ఉంటారో కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా షుగర్ గురించి ప్రాపర్ అసెస్మెంట్ చేసుకోవడం అనేది ముఖ్యం. ఇవన్నీ చేస్తే న్యాచురల్ పద్ధతుల్లో డయాబెటీస్ని నివారించుకోవచ్చు. నమస్తే.